సికింద్రాబాద్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం వైభవంగా నిర్వహించారు. వైష్ణవాలయాలు పండుగ శోభ సంతరించుకున్నాయి. మోండా మార్కెట్లో పెరుమాళ్ దేవస్థానం, నామాలగుండలో వెంకటేశ్వర ఆలయం, లక్ష్మీనారాయణ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల పండ్లు, పుష్పాలతో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ఆలయాలు సందర్శించి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. పవిత్ర ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించాలని తెలిపారు. తిరుమల వెళ్లలేని వారికి స్థానికంగా ఉన్న దేవాలయాల్లో స్వామిని పూజిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు తలసాని. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఇది ఒక పవిత్రమైనటువంటి రోజు. యావత్ దేశంలో మరి ఈ రోజు చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి భక్త మహాశయులు అందరూ పిల్ల పాపలతోని కుటుంబాలు అన్ని అంటే తిరుమలకు వెళ్ళని వాళ్ళు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అదే విధంగా హనుమాన్ టెంపుల్ కానివ్వండి, చియాగూడ కానివ్వండి, సీతాఫల్ మండి, నామాలగూడ ప్రాంతాలు కానివ్వండి, అంటే ఇక్కడ కోనేరు అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉంటది కాబట్టి పవిత్రమైనటువంటి మంచి రోజులో మరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కుటుంబాలకు, పిల్లలకు, సమాజానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఎక్కడ చూసినా లక్షలాదిగా మరి భక్తులు ప్రజలందరూ భాగస్వామ్యం అవుతారు. అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ పవిత్రమైనటువంటి రోజు మీకు అందరికీ మంచి జరగాలి. రెండోది ఇయర్ ఎండింగ్ 2 రోజుల్లో నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా